ఈ డయాగ్రమ్ ఒక 3-ఫేజ్ మోటార్ను నియంత్రించడానికి ఉపయోగించే పవర్ మరియు కంట్రోల్ సర్క్యూట్ను చూపుతుంది. మెయిన్ ఎంసీబీ ఆన్ చేయబడి 3-ఫేజ్ పవర్ సప్లైను గ్రీన్ స్టార్ట్ బటన్ను నొక్కినప్పుడు కంట్రోల్ కరెంట్ ఎన్సీ స్టాప్ బటన్, ఓవర్లోడ్ రిలే ఎన్సీ కాంటాక్ట్ మరియు కాంటాక్టర్ కాయిల్ ద్వారా ప్రవహిస్తుంది. కాంటాక్టర్ కాయిల్ ఎనర్జైజ్ అయిన వెంటనే కాంటాక్టర్ యొక్క మెయిన్ పవర్ కాంటాక్ట్లు మూసుకుంటాయి. 3-ఫేజ్ పవర్ మోటార్కు ప్రవహిస్తుంది మరియు మోటార్ రన్ అవుతుంది. అదే సమయంలో కాంటాక్టర్ యొక్క సహాయక ఎన్ఓ కాంటాక్ట్, హోల్డింగ్ కాంటాక్ట్ కూడా మూసుకుంటుంది. ఇది స్టార్ట్ బటన్ను విడుదల చేసిన తర్వాత కూడా కాంటాక్టర్ కాయిల్కు పవర్ను అందిస్తుంది. తద్వారా మోటార్ నిరంతరం రన్ అవుతుంది. ఎన్సీ రెడ్ స్టాప్ బటన్ను నొక్కినప్పుడు కంట్రోల్ కరెంట్ కట్ అవుతుంది. కాంటాక్టర్ డీఎనర్జైజ్ అవుతుంది. మెయిన్ పవర్ కాంటాక్ట్లు తెరుచుకుంటాయి మరియు మోటార్ ఆగిపోతుంది. సింగిల్ ఫేసింగ్ ప్రివెంటర్ పనితీరు. ఈ ప్రివెంటర్ సిస్టంలో 3 ఫేజులు సరైన వోల్టేజ్ మరియు ఫ్రీక్వెన్సీతో ఉన్నాయో లేదో నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఒక ఫేజ్ ఆగిపోయినప్పుడు లేదా వోల్టేజ్ విపరీతంగా పడిపోయినప్పుడు ఇది మోటార్ను ఆటోమేటిక్గా ట్రిప్ చేస్తుంది లేదా స్టార్ట్ అవ్వకుండా నిరోధిస్తుంది. తద్వారా మోటార్ సురక్షితంగా ఉంటుంది. పవర్ సర్క్యూట్. నలుపు, ఎరుపు, పసుపు, నీలం వైర్లు. ఎంసీబీ నుండి 3 ఫేజులు ఎరుపు, పసుపు, నీలం నేరుగా కాంటాక్టర్ యొక్క ఇన్పుట్ టెర్మినల్స్ L1, L2, L3కు వెళ్తాయి. కాంటాక్టర్ యొక్క అవుట్పుట్ టెర్మినల్స్ T1, T2, T3 నుండి ఈ 3 ఫేజులు ఓవర్లోడ్ రిలే ద్వారా పంపు మోటారుకు వెళ్తాయి. కాంటాక్టర్ బై రిలే. ఇది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ స్విచ్. ఇది చిన్న కరెంట్తో కంట్రోల్ సర్క్యూట్ నుండి నియంత్రించబడి పెద్ద కరెంట్ను మోటారుకు స్విచ్ చేస్తుంది. కాంటాక్టర్ కాయిల్ శక్తివంతమై దాని మెయిన్ కాంటాక్ట్లను మూసివేస్తుంది. తద్వారా పవర్ మోటారుకు చేరుతుంది మరియు పంపు పనిచేయడం ప్రారంభిస్తుంది. 96 నుండి ఓవర్లోడ్ రిలే యొక్క ఎన్సీ కాంటాక్టుకు స్టాప్ బటన్, ఎన్సీ నుండి వైర్ స్టార్ట్ బటన్ ఎన్ఓ మరియు కాంటాక్టర్ యొక్క హోల్డింగ్ కాంటాక్ట్ ఎన్ఓ రెండింటికి సమాంతరంగా వెళ్తుంది. స్టార్ట్ బటన్ ఎన్ఓ నుండి వైర్ కాంటాక్టర్ కాయిల్ A1కు వెళ్తుంది. కంట్రోల్ సర్క్యూట్. ప్రివెంటర్ యొక్క అవుట్పుట్ టెర్మినల్కు 5 వెళుతుంది. ప్రివెంటర్ నుండి టెర్మినల్ 6 వైర్ స్టాప్ బటన్ ఎన్సీకు వెళుతుంది. ప్రివెంటర్ సరైన వోల్టేజ్ మరియు ఫేజ్ సీక్వెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ అవుట్పుట్ను ఇస్తుంది. ఎరుపు వైర్ ప్రివెంటర్ యొక్క R టెర్మినల్కు, పసుపు వైర్ Yకి, నీలం వైర్ Bకి వెళ్తుంది. ఎంసీబీ నుండి న్యూట్రల్ వైర్, నలుపు వైర్ కాంటాక్టర్ యొక్క సహాయక N టెర్మినల్కు వెళ్తుంది. కంట్రోల్ సర్క్యూట్. మోటారును స్టార్ట్ చేయడం. మీరు గ్రీన్ ఎన్ఓ స్టార్ట్ బటన్ను నొక్కినప్పుడు సర్క్యూట్ పూర్తవుతుంది. మోటారును ఆపడం. మీరు రెడ్ ఎన్సీ స్టాప్ బటన్ను నొక్కినప్పుడు కంట్రోల్ సర్క్యూట్ తెరుచుకుంటుంది. కాంటాక్టర్ కాయిల్కు వెళ్లే కరెంట్ ఆగిపోతుంది. కాంటాక్టర్ డీఎనర్జైజ్ అవుతుంది మరియు దాని మెయిన్ కాంటాక్ట్లు తెరుచుకుంటాయి. మోటారుకు వెళ్లే పవర్ ఆగిపోతుంది. ఓవర్లోడ్ లేదా ఫేజ్ ఫెయిల్యూర్ అయినప్పుడు కూడా మోటారు ఆగిపోతుంది. భద్రతా లక్షణాలు. ఎంసీబీ ఓవర్లోడ్ మరియు షార్ట్ సర్క్యూట్ రక్షణ. ప్రివెంటర్. ఫేజ్ ఫెయిల్యూర్, వోల్టేజ్ హెచ్చుతగ్గులు మరియు ఫేజ్ సీక్వెన్స్ లోపాల నుండి మోటారును రక్షిస్తుంది. ఓవర్లోడ్ రిలే. మోటారు ఓవర్లోడ్ అయినప్పుడు రక్షిస్తుంది. అది పాడవకుండా కాపాడుతుంది. ఎన్సీ స్టాప్ బటన్. అత్యవసర పరిస్థితుల్లో లేదా మాన్యువల్గా మోటారును తక్షణమే ఆపడానికి అనుమతిస్తుంది. ఈ డయాగ్రమ్ పంపు మోటారును సురక్షితంగా మరియు సమర్థవంతంగా ఆపరేట్ చేయడానికి అవసరమైన ప్రాథమిక నియంత్రణ మరియు రక్షణ సర్క్యూట్ను స్పష్టంగా వివరిస్తుంది.